మావోయిస్ట్ పార్టీ భవిష్యత్ ఏంటి సార్? మావోయిస్ట్ పార్టీ అంతమైందని ఒక సమాచారాన్ని అయితే మాత్రం ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఒకటండి, మావోయిస్ట్ పార్టీ ఉంటుందా ఉండదా? మావోయిస్ట్ పార్టీని మేము టోటల్గా క్లోజ్ చేశాం అనేది బలంగా చెప్పుకోవాలని ప్రభుత్వం అనుకుంటోంది. మార్చి 31 లోపు మేము 0 చేస్తామంటున్నారు. డెఫినెట్గా వీళ్ళ వల్ల కాదు. మా నెక్స్ట్ టార్గెట్ అర్బన్ నక్సల్స్. ఇక వాళ్ళ పని పడతాం, వాళ్ళ భర్తం పడతాను. అర్బన్ నక్సల్స్ పని పడతాము అన్నప్పుడు వీళ్ళందరూ ఆ జాబితాలోకి వెళ్తారు. పోలీసులు ఎన్టీ రామారావు గారి హయాంలో చాలామందిని ఇలా మిస్సింగ్ మరణాల పేరుతో చంపేశారు. కుల వివక్షతతో అని కూడా అనకూడదు, ఒక రకమైనటువంటి కుల బలుపుతో. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలా అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. ఆపరేషన్ కగార్తో పాటు రాజకీయ అంశాలు చాలా వరకు కూడా ఉన్నాయి. ఒకసారి వారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ముందుగా ఆపరేషన్ కగార్ మార్చి 31 అయితే మాత్రం కేంద్రం టార్గెట్గా పెట్టుకుంది. అందులో భాగంగా వరుసగా కూడా ఇటు ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు కూడా జరుగుతున్నాయి. రీసెంట్గా తెలంగాణలో 4 లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ ముందు, ఆ డీజీపీ ముందు లొంగిపోయిన సందర్భాన్ని, అలాగే వాళ్ళు మాట్లాడిన మాటలు, డీజీపీ చేసిన వ్యాఖ్యలు ఒకసారి చెప్తే ఎట్లా విశ్లేషిస్తారు? అంటే డీజీపీ ముందు సరెండర్ అవ్వక తప్పనటువంటి పరిస్థితి ఉంది. ఒక అనివార్యత. అనివార్యత అంటే యాక్చువల్గా వాళ్ళు అరెస్ట్ అయ్యారు. వాళ్ళని అంటే అరెస్ట్ అయ్యారా? అరెస్ట్ అయ్యారండి. ఓకే ఓకే, సరెండర్ కాదు, డైరెక్ట్ సరెండర్ కాదు. వాళ్ళని అరెస్ట్ చేసి తర్వాత సరెండర్ అవుతారా లేకపోతే అదృశ్యం అవుతారా అని ఆప్షన్ పెట్టారు. అదృష్టం అంటే ఇంకా వాళ్ళు ఉండరు చరిత్రలో. ఓకే, ఎన్కౌంటర్ అనొచ్చు, దాన్ని అనొచ్చు. అంటే ఎన్కౌంటర్ చేయమని బూటకపు ఎన్కౌంటరే. ఎన్కౌంటర్ అంటే అర్థం మారిపోయింది కదా. అవును. కాబట్టి మిమ్మల్ని తొలగించమంటారా లేకపోతే సరెండర్ అవుతారా, బతుకుతారా లేదా, ఓకే, ఇదే ఆప్షన్, ఇంకొకటి లేదు. అంటే గతంలో ఎలా ఉండేదంటే కేసులు పెట్టి జైళ్ళకి పంపించడం లాంటి కార్యక్రమం ఉండేది. ఓకే, ఇప్పుడు అలా కాదు. మీరు ఏదో ఒకటి తేల్చేసుకోండి, క్లోజ్ చేసేయండి. క్లోజింగే. అరెస్ట్ అనే ఆప్షన్ లేదంటారు. అంటే అరెస్ట్ అనేది చూపించట్లేదు, ఇప్పుడు కోర్టులోకి పెట్టడం ఈ ప్రోగ్రాం లేదు. మీరు ఈ జరుగుతున్నటువంటి మొత్తం చూస్తే ఇంతమందిని అరెస్ట్ చేసాం. ఇప్పుడు విజయవాడలో కొంతమందిని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టారు. ఓకే, ట్రైబల్స్ వాళ్ళు 2 జైళ్ళకి పంపించారు. రాజమండ్రి కొంతమందిని, నెల్లూరు కొంతమందిని. వాళ్ళని లోపల జైల్లో ఎవరూ కలవని పరిస్థితి క్రియేట్ చేశారు. ఓకే, వాళ్ళు ఎవరితోనూ మాట్లాడకూడదు, వాళ్ళకి ఏమి ఇంటర్వ్యూలు లేవు. అడ్వకేట్ వెళ్ళినా కానీ గందరగోళం. వీళ్ళ సమక్షంలో ఫోన్లో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి పెద్ద నాయకులు ఎవరు అరెస్ట్ అయినప్పటికీ వాళ్ళ టార్గెట్ ఒకటేనండి. వాళ్ళు ఓపెన్గా చెప్పదలుచుకున్న విషయం, మావోయిస్ట్ పార్టీని మేము టోటల్గా క్లోజ్ చేశాం అనేది బలంగా చెప్పుకోవాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఓకే, అందులో భాగంగానే మీడియాకు కూడా ఇన్స్ట్రక్షన్. మీడియా అకార్డింగ్ టు గవర్నమెంటే నడుస్తోంది. చాలా స్పష్టంగా వాళ్ళు సొంత కథనాలు ఇలాంటివి కూడా లేవు. మీరు గమనిస్తే వీళ్ళు అరెస్ట్ అవ్వటానికి, అంటే అరెస్ట్ అయ్యి వాళ్ళ కస్టడీలో ఉన్న టైంలోనే బయట వార్తలు మొదలైనాయి. అంటే బయటకి మొదలుపెట్టారు, సరెండర్ అయిపోతున్నారు. అంటే తిప్పిరి తిరుపతి దేవ్జీ సరెండర్ అయిపోతున్నాడు. అలాగే మిగిలిన పేర్లు కూడా. ఓకే, మిగిలిన పేరు రాజిరెడ్డి సరెండర్ అవుతున్నాడు. ఇలా రోజుకు ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ వీళ్ళు సరెండర్ అవుతున్నారు, వీళ్ళు సరెండర్ అవుతున్నారు అని వార్తలు. అయిపోయింది అయిపోయింది అని. సరెండరు మావోయిస్ట్ పార్టీ అయిపోయింది, ముగింపుకు వచ్చేసింది. ఇదే గొడవ. ఓకే, అంటే వీళ్ళు ఎంతసేపు మావోయిస్ట్ పార్టీని లేకుండా చేయటము, అది లేదు అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించటము మీద ఎక్కువ శ్రద్ధ. ఈ ప్రయాణంలో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఇప్పుడు నిన్న ఎన్కౌంటర్ జరిగింది అక్కడ ఛత్తీస్గఢ్లో. అంటే ఆర్మీ ఉంది ఇప్పటికీ, స్టిల్ అక్కడే ఉంది. మైనింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి, వాటికి ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఆ ప్రొటెక్ట్ చేసేటువంటి క్రమంలో వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం మేరకు దొరికిన వాళ్ళని తీసుకెళ్ళి చంపేస్తున్నారు. ఇది అక్కడ జరుగుతోంది. అంటే ఇది టోటల్గా ఆ ఏరియా నుంచి వెకేట్ చేయించడం అనే కార్యక్రమం జరుగుతోంది. ఈ వెకేట్ చేయించేటువంటి క్రమంలో నిన్న చనిపోయింది కూడా ట్రైబల్స్ అక్కడ.
అంటే వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఏదో మేరకు ప్రతిఘటించే ప్రయత్నం చేసినటువంటి ఆదివాసీలను చంపేస్తున్నారు నిర్మోహమాటంగా. అసలు టోటల్గా ఆదివాసీలందరినీ మావోయిస్టులుగా స్టాంప్ చేస్తున్నారు. చనిపోయిన వాళ్ళు మావోయిస్టులు, ఒకవేళ ఆదివాసులు చనిపోయినా కానీ వాళ్ళని మావోయిస్టులనే చెప్తారు. మావోయిస్టులు అసలు ఆదివాసీలు మావోయిస్టులు ఆ పేరు దీనికి అది ప్రత్యామ్నాయ పదం కింద మార్చేశారు. అవును, మార్చేసి మావోయిస్టు రీహాబిలిటేషన్ స్కీమ్ కింద వాళ్ళందరికీ ఎక్కడో ఇల్లు కట్టించి తోసేస్తున్నారు బయటికి. ఓకే, నెమ్మదిగా. అంటే అడవులు ఖాళీ చేయించడం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ మొత్తం ప్రోగ్రాం జరుగుతోంది. అంటే కార్పొరేట్లకి ఒక రకంగా వీళ్ళు హామీ ఇచ్చారు చాలా కాలం క్రితం. ఇది ఇప్పుడు మొదలైన వ్యవహారం కాదు. భారతదేశం ఎప్పుడైతే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటాం మనం, ఎల్పిజి, ఈ ఎల్పిజి ప్రోగ్రాంలోకి ఎప్పుడైతే ప్రభుత్వం ఎంటర్ అయిందో ఆ రోజే అందరికీ తెలిసిన విషయమే ఇది. ఈ దేశంలో ఉద్యమాలు, విప్లవాలు, ఆందోళనలు ఇలాంటివి ఏవి లేవు, ఉండవు అనే భరోసాని వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కల్పించాలి. వీళ్ళు పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు అభివృద్ధి అంటే పెట్టుబడులు తీసుకురావడమే అభివృద్ధి. అలాగే పెట్టుబడులను ఆహ్వానించకపోతే ఆ ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఆ ప్రధానమంత్రి కానీ చేతకాని వాడు అని మాట్లాడటం ఇదంతా చూస్తున్నాం మనం. ఓకే, కాబట్టి ఈ అభివృద్ధి అనే కార్యక్రమం, అభివృద్ధి అంటే పెట్టుబడులు తీసుకురావటం, అంతకు మించి వేరే అర్థం లేదు దానికి. ఎన్కౌంటర్ అంటే బూటకపు ఎన్కౌంటర్ ఎలాగైతే ఎన్కౌంటర్ అనేటువంటి సెన్స్లో సెటిల్ అయిందో, ఇప్పుడు అభివృద్ధి అంటే ఎవరో ఒకళ్ళని తీసుకురావటం. ప్రభుత్వాలు చాలా స్పష్టంగా కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మారిపోయినాయి. ఈ ఏజెన్సీలు వాళ్ళు కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయడం కోసం వాళ్ళ ల్యాండ్ బ్యాంక్ విపరీతంగా పెంచుకుంటున్నారు. ఎక్కడెక్కడ భూములు మాకే కావాలంటున్నారు, మా కంట్రోల్లో ఉండాలి అంటున్నారు. ఎందుకంటున్నారు అంటే ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేదంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడైనా పేదలతో కలిసి వెళ్ళి ఎర్ర జెండాలు పాతి స్థలాలు ఆక్రమించుకుంటే నెగోషియేషన్ జరిగేది. ఫైనల్గా వాళ్ళకి ఏదో కొంతకాలం తర్వాత బీఫారాలు ఇచ్చేవాళ్ళు, గుడిసెవాసుల పోరాటాలకు అవకాశాలు ఉండేది ఆ రోజుల్లో, పట్టాలు ఇచ్చేవాళ్ళు తర్వాత రోజుల్లో. అలా పట్టాలు పొందినటువంటి ఇళ్ళు కాలనీస్ చాలా ఉన్నాయి హైదరాబాద్లోను, విజయవాడ, విశాఖపట్నం ఇలా మహానగరాల్లో. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎవరైనా అలా ఇళ్ళు వేస్తే మీద పడిపోయి కొట్టే పరిస్థితి ఉంది. ఖాళీ చేయించటమే నిర్మమాటంగా. ఇక్కడ సున్నం చెరువు ఆ ఏరియాలో చూసాం మనం. ఓకే, ఇప్పుడు ఖమ్మంలో జరుగుతున్నది కూడా అదే. అంటే గవర్నమెంట్ ల్యాండ్ని సెక్యూర్ చేసుకోవాలి. ఈ ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అడవుల్ని సెక్యూర్ చేసుకుంటోంది. అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదని సెక్యూర్ చేసుకుంటున్నారు వాళ్ళు. మైదాన ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు సెక్యూర్ చేసుకుంటున్నాయి భూముల్ని. ఎందుకు చేసుకుంటున్నారు వీళ్ళు? రేపు ఎవడన్నా కార్పొరేట్ వాడు వచ్చి అడిగినప్పుడు మన దగ్గర భూమి ఉండాలి కదా ఇవ్వటానికి. కార్పొరేట్కి భూమి ఇస్తే జనాలకు ఏమొస్తుంది? ఏమీ రాదు. జనాలు నిర్వాసితులు అవుతారు. నిర్వాసితులు అంటే సొంత ఆస్తి హక్కు రద్దయిపోతుంది దేశంలో. సొంత ఆస్తి ఉండదు ఎవరికి. మీ పొలాలు, మీ ఇళ్ళు అన్నీ కూడా కార్పొరేట్ల పరం చేయండి అంటే కార్పొరేట్ సోషలిజం అంటారు దీన్ని. ఓకే, మీ ఆస్తులన్నీ కార్పొరేట్లకు అప్పచెప్పేయండి, మీకు భోజనము, ఉండటానికి వసతి వాళ్ళు చూసుకుంటారు. ఇది ప్రోగ్రాం. దీని వెనకంతా ఇంత నడుస్తుంది. ఇదే దీనికోసం మొత్తం ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకోవడం అనే కార్యక్రమంలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విప్లవాలు లేకపోతే తిరుగుబాట్లు ఇలాంటి వాటిని ప్రేరేపించేటువంటి శక్తులు ఇవేవీ లేకుండా చూసుకుంటాం. ఓకే, ఈ వార్తలు సర్క్యులేషన్లోకి వెళ్లకుండా మీడియా కూడా మా కంట్రోల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఎమర్జెన్సీలో పేపర్ ప్రింట్ అయిపోతే దాన్ని కలెక్టర్ ఆఫీస్కి పంపిస్తే వాళ్ళు ఈ వార్త వద్దండి అని చెప్తే కలెక్టర్ గారు ఆ వార్త తీసేసి పంపించేవాళ్ళు బయటికి పేపర్. ఓకే, అంటే వీళ్ళు తయారు చేసినటువంటి పేపర్ని వాళ్ళు అబ్జర్వ్ చేసి ఈ వార్త ప్రమాదకరం అనుకుంటే తీయించేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అసలు మీడియా ఏం చెప్పాలో ఏం రాయాలో వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది మాత్రమే రాయాలి. వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే వీళ్ళని కంట్రోల్ చేసుకుని నియంత్రించుకుని అయ్యా మేము ఈ వార్తని బ్లాస్ట్ చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఎలా చేయాలి, ఏ యాంగిల్ తీసుకోవాలి అనేది కూడా ప్రభుత్వం చెప్తోంది, వీళ్ళకి డైరెక్ట్ చేస్తోంది. ఓకే, అంటే ఒక చిన్నపిల్లని దీంతో అంటే కుల వివక్షతతో అని కూడా అనకూడదు, ఒక రకమైనటువంటి కుల బలుపుతో
కాలుతో తంతే ఆ పాప చనిపోతే తొక్కిసలాట్లో చనిపోయింది అనే స్టాండ్ తీసుకుని రాసేసినటువంటి సందర్భం చూసాం మనం ఈ మధ్య నాగర్ కర్నూలు ఇన్సిడెంట్లో. ఆ తల్లి చెప్తోంది, ఆ తల్లి చెప్తోంది నిజమా కాదా అనే దాని మీద డిస్కషన్ జరిగిపోతున్నాయి. కానీ అసలు ఆవిడ చెప్పింది కనీసంగా మనం మాట్లాడాలి కదా. అవును, అది ఎందుకు చేయట్లేదు? ఆవిడ మాట్లాడలేదు అనటానికి లేదు, ఆవిడ మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. కానీ దానికి వ్యతిరేకంగా ఎందుకు కథనాలు రాశారు అంటే ప్రోగ్రాముడు. అలా టోటల్గా మీడియా కంట్రోల్లో ఉంది. ఇలా మొత్తం అన్నిటినీ కంట్రోల్లో పెట్టేసుకుని ఎవరిని ఎదురు మాట్లాడకూడదు, ఎవరైనా సరే ఎదురు మాట్లాడితే వాళ్ళని ఏదో పద్ధతిలో నిర్మూలిస్తాము అన్న ధోరణిలో నడుస్తోంది. సార్ మరి మార్చి 31 టార్గెట్గా కేంద్రం పెట్టుకుంది, ఆపరేషన్ కూడా చేస్తుంది. వరుసగా ఇక లొంగుబాట్లు అలాగే ఎన్కౌంటర్ నడుస్తున్నాయి. మావోయిస్ట్ పార్టీ భవిష్యత్ ఏంటి సార్? మావోయిస్ట్ పార్టీ అంతమైందని ఒక సమాచారాన్ని అయితే మాత్రం ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. మరి వాస్తవంగా చెప్తున్నారు కదా మావోయిస్ట్ పార్టీ లేదు అని. ఇప్పుడు ఒకటండి, మావోయిస్ట్ పార్టీ ఉంటుందా ఉండదా అనేది అలా పెడితే ప్రజలు ఉన్నారు ఈ దేశంలో. అవును, ఆ ప్రజలు సుఖంగా ఉన్నారు అని అంటున్నారు. నిజంగానే సుఖంగా ఉన్నారా ప్రజలు అనేది ఎవరికి వారికి తెలుసు. ప్రజలు అనేక సమస్యలతో ఉన్నారు. వాళ్ళు జీవించే హక్కును కోల్పోయారు, జీవించే హక్కును కోల్పోయారు, ఆస్తి హక్కును కోల్పోయారు, ప్రకృతి ఇచ్చిన హక్కులన్నీ కోల్పోతున్నారు నెమ్మదిగా. కాబట్టి కాన్స్టిట్యూషన్ కూడా గంటకోసారి వైలేట్ చేస్తున్నారు వాళ్ళు. రాజ్యాంగ ఉల్లంఘనే, కగార్ ఆపరేషనే రాజ్యాంగ ఉల్లంఘన. కగార్ ఆపరేషన్ మాత్రమే కాదు, ప్రతిదీ రాజ్యాంగ ఉల్లంఘన చేసుకుంటూ పెడుతున్నారు. కార్పొరేట్ రాజ్యాంగం అమలవుతోంది, కానీ ఇప్పటికీ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఉంది. దాని మీద ప్రమాణం చేసి దాన్ని అమలు చేయకుండా వీళ్ళ రాజ్యాంగం వీళ్ళు అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది కార్యక్రమం. ఈ కార్యక్రమం కింద ఇళ్ళు కోల్పోతున్నటువంటి జనాలు ఉన్నారు, ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి జనాలు ఉన్నారు. ఈరోజు తిండి కోసం వెతుక్కునేటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా. తీవ్రమైనటువంటి ఆర్థిక కష్టాలు, అప్పులు ఇవన్నీ చుట్టుముట్టేస్తున్నాయి జనాలని. ఈ కన్జ్యూమరిస్టిక్ సొసైటీ జనాల మీద విపరీతంగా భారం పెంచేసి అనవసరమైన వస్తువులు అవసరమైన వస్తువులుగా మార్చి జనాల్ని బ్యాంకులు కేసి కట్టేసి ఈఎంఐల పాలు చేసి వాళ్ళని బూతులు తిట్టించి నానా గందరగోళం చేసి జీవితాలని సంక్షోభం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఎవడూ ప్రశాంతంగా లేడు ఈ దేశంలో. కాబట్టి ఈ ప్రజలందరూ ఏదో రోజున మళ్ళీ తిరుగుబాటుకు వస్తారు. ఆ తిరుగుబాటును కంట్రోల్ చేయటం మావోయిస్టు పార్టీని నిర్మూలించామని చెప్పుకున్నంత తేలికైతే కాదు. ఈ ప్రభుత్వాలకి అది గడ్డు కాలం. ఈ ప్రజలు రేపు ఒక వెల్లువ రాబోతోంది, మొదలు చూస్తున్నాం మనం. ఈ వెల్లువ వచ్చిన రోజు మావోయిస్టు పార్టీని నిర్మూలించామని చెప్పినంత తేలిగ్గా ఉండరు వీళ్ళెవరు. కాబట్టి మావోయిస్టు పార్టీ ఈ రోజున అంటే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఎంతమంది రిక్రూట్ అయ్యారు, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి జాబితాలో లేని వాళ్ళు కూడా చాలామంది ఉండుంటారు కదా. అవును, అది ఎవరికి తెలియకపోవచ్చు. 2019 నుండి రిక్రూట్మెంట్ అనేది అసలు ఆగిపోయింది. అడపా అక్కడక్కడ అయినా కానీ చాలామంది కూడా మళ్ళీ వెనుకకు వచ్చారు. కొంతమంది ఎన్కౌంటర్ కూడా గురయ్యారని కూడా తెలంగాణ సంబంధించిన డీజీపీ గారు చెప్పారు. నిజంగా అసలు రిక్రూట్మెంటే లేదా? దాని మీద ఒక ఇది ఉంది. అంటే కొంతమంది కనిపించట్లేదు, వాళ్ళు ఏమైపోయారో అర్థం కావట్లేదు అనేది ఒక అనుమానం ఉంది. అవును సార్. అంటే వీళ్ళు బయటకు వచ్చేసిన వాళ్ళు, అలాగే వీళ్ళ దగ్గర జాబితాలో ఉన్నటువంటి పేర్లు, అయితే మూమెంట్లోకి వెళ్ళిన వాళ్ళ ఫ్యామిలీస్ అన్నిటికీ ఆ కాంటాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంట్లో నుంచి ఒక అబ్బాయో ఒక అమ్మాయో మూమెంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ బుర్రల్లో రిజిస్టర్ అయి ఉంటుంది కదా ఆ విషయం. వాళ్ళు వెరిఫై చేసుకుంటారు కదా, ఈ జాబితాలో మన ఇంట్లోంచి వెళ్ళిన మనిషి పేరుందా లేదా. లేదు, ఈ లిస్టులో పేరు రావడం లేదు, సరెండర్ అయిన జాబితాలోనూ మా ఇంట్లో నుంచి వెళ్ళిన అమ్మాయి పేరు లేదు, అలాగే ఎన్కౌంటర్ల జాబితాలోనూ ఎక్కడా పేరు కనిపించడం లేదు, వీళ్ళు ఏమైపోయారు అనే సందేహంతో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నటువంటి పేరెంట్స్ చాలామంది కనిపిస్తున్నారు ఈ మధ్య. సో ఇదొక డౌట్ ఉంది. అంటే ఈ డౌట్కి అంటే ఎలా వీళ్ళు ఒకవేళ గుర్తు తెలియకుండా లేదు బయటకు తెలియకుండా ఏవైనా చేశారా, లేదు వీళ్ళు తమ ఐడెంటిటీని మార్చేసుకుని ఎక్కడైనా ఉన్నారా అనేది కావాలి.
అంటే దానికి సంబంధించినటువంటి ఒక డౌట్ ఉంది, ఆ ఫ్యామిలీస్లో డౌట్ ఉంది. కాబట్టి వాళ్ళు సేఫ్గా ఉండుంటే వాళ్ళు ఉన్నట్టే, అంటే పార్టీ ఉన్నట్టుగానే భావించాలి. ఇలా వీళ్ళకి తెలియకుండా, వీళ్ళ జాబితాలోకి రాకుండా, ఎక్కడ అరెస్ట్ కాకుండా వీళ్ళకి ఎలా ట్రాక్ అవుతుంది, ఎలా ట్రేస్ అవుతారు? వాళ్ళు బహిరంగ కార్యక్రమాల్లో ఉధృతంగా పాల్గొని ఉంటే ట్రాక్ అవుతారు. ఇప్పుడు తిప్పిరి తిరుపతి కరీంనగర్లో ఆయన రాడికల్ విద్యార్థి సంఘం తరఫున ఆ రోజున పనిచేశాడు కాబట్టి ఓపెన్గా వీళ్ళకి తెలుసు, డేటా ఉంది. ఆ డేటా లేకుండా, అసలు ఏమీ లేకుండా ఏదో పద్ధతిలో కాంట్రాక్ట్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉండుంటారు. ఓకే, అలాంటి నిర్మాణం ఒకటి ఉంటే ఉండవచ్చు. బయటకు తెలిసినంత వరకు ట్రాక్ అవుతోంది. బయటకి సమాచారం ఉన్నంత మేరకు వాళ్ళ వెలుగు ప్రసరించినంత వరకు వాళ్ళు ఏదో పద్ధతిలో వాళ్ళని ట్రాక్ చేసో, లేకపోతే అరెస్ట్ చేసో, సరెండర్ చేసుకునో, లేకపోతే చంపేసో ఏదో కార్యక్రమం అయితే నడుపుతున్నారు. వీళ్ళకి ట్రాక్ అవని, ట్రేస్ అవని ముఖాలు కూడా ఉండి ఉండవచ్చు. సార్, ఈ నిజంగా అనుబంధ ప్రశ్న ఏంటంటే, మన తెలంగాణ సంబంధించిన దాంట్లోనే దాదాపు డీజీపీ చెప్పిన వివరాల ప్రకారం ఒక 38 మంది సంబంధించిన వివరాలే మన దగ్గర లేవు. అంటే తెలంగాణ సంబంధించిన దాంట్లో ఇక్కడ ఇలా దేశవ్యాప్తంగా దక్షిణ భారతదేశం సంబంధించినవి ఎంతమంది ఉంటుంటారు? అలాగే ఒకవైపు మార్చి 31 లోపు మేము 0 చేస్తామంటున్నారు. ఈ లెక్కలు మీరు చెప్పిన దాని ప్రకారం అసాధ్యం అనిపిస్తుంది. అసాధ్యమే అది, డెఫినెట్గా వీళ్ళ వల్ల కాదు. వీళ్ళ వల్ల అంటే ట్రాక్ అయిన వరకు వాళ్ళు ఒక జాబితా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఈ జాబితాయే అధికారికం అని ఒక ముద్ర వేసి మేము ముగించేసాం అని చెప్తారు. ఇది మార్చి 30 లోపు. ఓకే, అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే మార్చి 30 వరకు ఇది నడుస్తుంది, ఆ తర్వాత బయట మాట్లాడుతున్న వాళ్ళ జోలికి వస్తారు అంటున్నారు. కానీ వీళ్ళ దూకుడు చూస్తే మార్చి 31 లోపు బయట మాట్లాడే వాళ్ళ దగ్గర కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. సో వీళ్ళు టోటల్గా భారతదేశంలో తిరుగుబాటు అనేటువంటి భావజాలాన్నే చంపేసి లొంగుబాటు అనేది వేదాంతం. లొంగుబాటుని వ్యతిరేకించిన వాళ్ళు దుర్మార్గులు. లొంగుబాటుని వ్యతిరేకించటం అనేది అసలు సాంప్రదాయ విరుద్ధము అన్న ధోరణిలో బయట ఆర్గ్యుమెంట్లు వచ్చేస్తున్నాయి. అంటే బతికుండటం మంచిదే, కానీ ప్రతిదీ సరెండరే. ఇప్పుడు రాజకీయ పార్టీలను కూడా లొంగ తీసుకోవటమే. వాళ్ళు సరెండర్ అయి ఉంటేనే ఉంటారు, లేకపోతే తీసుకెళ్ళి జైల్లో పారేస్తారు. మీరు కేసులు కట్టించుకుని జైల్లోకి పోయి బతుకుతారా, లేకపోతే మాకు లొంగి బతుకుతారా? ఇది ఇప్పుడు నక్సలైట్ల దగ్గరికి వచ్చేస్తేనేమో మీరు సరెండర్ అవుతారా, చచ్చిపోతారా అనేది ఆప్షన్ అక్కడ. ఇక్కడేమో కేసులు కట్టి లోపలేస్తాం, లొంగి ఉంటారా లేకపోతే ఏమవుతారు తెలుసుకోండి. సార్, ఇదే సందర్భంలో తెలంగాణ సంబంధించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈ మధ్య ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మా నెక్స్ట్ టార్గెట్ అర్బన్ నక్సల్స్, ఇక వాళ్ళ పని పడతాం, వాళ్ళ భర్తం పడతాను. గతంలో కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. అవును, ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యలు? అంటే అసలు దీని గురించి ఎవరు మాట్లాడకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గం గురించి ఎవరు మాట్లాడకూడదు అనేది వాళ్ళ అభిప్రాయం. నేనేమంటానంటే, ఈ లొంగుబాట్లని సమర్థిస్తూ బయట మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే విప్లవ శిబిరానికి మిత్రులుగా ఉన్న వాళ్ళలో కూడా ఈ అభిప్రాయం ఉంది. అంటే మొత్తం బయటకు వచ్చేసి సరెండర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా, ఎందుకు చనిపోవడం అనవసరంగా అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే నేనేమంటానంటే, ఈ అభిప్రాయం ఉన్న వాళ్ళందరూ ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయరు? మనది ప్రజాస్వామ్య దేశంగానే అనుకుంటున్నాం కదా ఇప్పటికీ, స్టిల్ అనుకుంటున్నప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా. మీరు ఎందుకు ఇలా సరెండర్ అవుతారా లేకపోతే చంపేయమంటారా అనే ఆప్షన్ ఎందుకు ఇస్తున్నారు? ఇది తప్పు కదా, ఇది ప్రజాస్వామికంగా కరెక్ట్ కాదు కదా, మీరు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి స్ట్రైట్ని ఎందుకు క్వశ్చన్ చేయరు? అంటే వీళ్ళ మీద విపరీతంగా మాట్లాడుతున్నారు. ఏది లొంగుబాట్లు తప్పు అన్న వాళ్ళని తిడుతున్నారు. అలాగే లొంగుబాటు మీద పార్టీ నుంచి ఏదైనా ప్రకటన వచ్చినా వీళ్ళు చిరాకు పడుతున్నారు, వీళ్ళకి ఇంకా జ్ఞానం రావడం లేదు అని మాట్లాడేస్తున్నారు. అసలు ఇక్కడ సాయుధమా నిరాయుధమా అన్నది కాదు క్వశ్చన్. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఏమి అంత గొప్ప ఆయుధాలు కాదు, స్టేట్ దగ్గర ఉన్న ఆయుధాలతో పోలిస్తే అవి ఏమీ కాదు. పైగా స్టేట్ గతంలో పోలీసులతో ఆపరేషన్ చేసేది, ఇప్పుడు సైన్యమే నేరుగా అడవుల్లోకి వెళ్ళి యుద్ధం చేస్తుంది. కాబట్టి ఈ కండిషన్లో
ఈ యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి వీటన్నిటి నేపథ్యంలో ఆయుధం ఉందా లేదా అన్నది ప్రశ్న కాదు. వాళ్ళు నిరాయుధంగా ఉన్నా ఆయుధంగా ఉన్నా పోరాటం అనే కార్యక్రమం నుంచి వాళ్ళు వెనక్కి వచ్చేయాలి. పోరాటం ఎలాగూ చేయకూడదు. వాళ్ళు రేపు పొద్దున బయటకు వచ్చిన తర్వాత నిన్న తిప్పిరి తిరుపతి గారు మేము బయట అంటే ఓపెన్ ఏరియాలో చట్ట పరిధిలో పనిచేయడానికి ప్రయత్నం చేస్తాను అన్నాడు ఆయన. చట్ట పరిధిలో పనిచేస్తామని చెప్పాను. రాజకీయంగా ఇక ప్రస్థానాన్ని మొదలు పెడతాడన్న సందర్భం కూడా కనిపించింది. అంటే రాజకీయంగా ఆల్రెడీ ప్రస్థానంలోనే ఉన్నాడు ఆయన. ఉన్నాడు. అయితే ఇప్పుడు లీగల్ ఫ్రేమ్వర్క్లోకి వస్తాను అన్నాడు. లీగల్ ఫ్రేమ్వర్క్లోకి వచ్చిన తర్వాత ఆయన తన దృష్టికి వచ్చిన అనేక సమస్యలు ఉన్నాయి సమాజంలో. ఇందాక మనం మాట్లాడుకున్నవన్నీ ఉన్నాయి. మనిషిని మనిషికి కాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనిషిని సరుకుగా మార్చేస్తున్న పరిస్థితి ఉంది. విపరీతమైనటువంటి కంట్రోలింగ్, విపరీతమైన అణచివేత ఉంది ప్రతి మనిషి మీద. వీటిని అడ్రస్ చేస్తూ ఒక అద్భుతమైనటువంటి ఉద్యమం నిర్మించే అవకాశం ఉంది ఆ ఏరియాలో. అలాగే ఉద్యమం వదిలేసినటువంటి సెక్షన్స్ చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని జీవిస్తున్నటువంటి, రోజులు గడుపుతున్నటువంటి సమూహాలు అనేక ఉన్నాయి దేశంలో. మైనారిటీలు, దళితులు, ఈ సెక్షన్స్ని సీరియస్గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళ నుంచి కొంత దూరం జరిగి అడవులకు పరిమితమైనటువంటి పరిస్థితి కూడా ఈ రోజున ఈ పరిస్థితి రావడానికి కారణం. కాబట్టి ఈ సమూహాల్లోకి రిట్రీట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రిట్రీట్ అవ్వటం కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే బాగుంటుంది. అంటే తిరుపతి గారికి అవకాశం ఉంది డెఫినెట్గా. ఎందుకంటే ఉద్యమం లేకపోతే విప్లవం ఎవరికి అవసరమో అక్కడి నుంచి, ఆ కులాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన తిరుపతి. అంటే భారత సమాజం చాలా స్పష్టంగా కుల సమాజం. ఇది వర్గ సమాజంగా చెప్తాం కానీ ఇక్కడ కూలీ కులాలు ఉన్నాయి, కూలీ ఇచ్చేటువంటి కులాలు ఉన్నాయి, కూలిచ్చి పని చేయించుకునే కులాలు ఉన్నాయి, కూలి కోసం పనిచేసేటువంటి కులాలు ఉన్నాయి ఇక్కడ స్పష్టంగా. ఈ కూలి కోసం పనిచేసి బతికేటువంటి కులాలు, ఈ కూలీ ఇచ్చి దోపిడీ చేసేటువంటి కులాలని, వాళ్ళ ఆధిపత్యాన్ని కూలదోయటమే ఇది కుల పోరాటంగానే ఉంటుంది ఇక్కడ, వర్గ పోరాటం. అంటే రిజర్వేషన్లతో వీళ్ళకేదో అద్భుతంగా అవకాశాలు దొరికేసి వీళ్ళందరూ ఐఏఎస్ అధికారులు అయిపోయి వీళ్ళు విపరీతంగా సంపదను వెనకేసి ఇక్కడ ఒక వర్గం తయారైంది అని మాట్లాడుతున్నారు కొంతమంది. అది తప్పు. అలాంటి వాళ్ళు ఉన్నారు కానీ మైనారిటీ అది. అగ్రకులాల్లో పేదలు ఎలాగైతే మైనారిటీలో, దళిత కులాల్లో డబ్బులున్న వాళ్ళు కూడా మైనారిటీలే. ఈ మైనారిటీలను పక్కన పెట్టి మెజారిటీ లెక్కలో చూసుకుంటే ఇప్పటికీ భారతదేశంలో చాలా స్పష్టంగా కులమే ప్రధానమైనటువంటి వైరుధ్యంగా ముందుకొచ్చి ఉంది. కుల వివక్ష లేదు అన్న వాళ్ళకి వారానికి 10 రోజులకి ఒకసారి ఉంది అని నిరూపించడానికి ఇలాంటి సంఘటనలు కూడా చూస్తున్నాం మనం. నాగర్ కర్నూలు లాంటి ఇన్సిడెంట్లు కూడా మన కళ్ళ ముందుకు వస్తున్నాయి. సో కుల వివక్ష చాలా స్పష్టంగా ఉంది. వీటిలోకి అంటే ఈ అంశాలన్నీ ఒక్కసారి ఇప్పుడు ఆయన వచ్చినటువంటి సమూహం కూడా ఆయన దళితుల నుంచి వచ్చిన వ్యక్తి తిరుపతి. కాబట్టి వాళ్ళు ఉద్యమంలో ఉన్న పోరాటమే, జీవితంలోకి వెళ్ళినా పోరాటమే, ఆయన ఇంటికి వెళ్ళినా పోరాటమే. ఓకే, ఆ కుటుంబం కొంచెం స్థిమితంగా ఉంది కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిగిలిన కుటుంబాలు ఆ స్థిమితంగా ఉండే అవకాశం లేదు. కనుక వాళ్ళ తరఫున ఈయన మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడతాడు. చాలామంది ఇలా దళితుల నుంచి, ఆదివాసీలు, ఇప్పుడు మొన్న మల్లోజుల వేణుగోపాల్తో పాటు, ఆసన్నతో పాటు సరెండర్ అయినటువంటి ఆదివాసీలు అందరూ రేపు పొద్దున ఆ శిబిరం నుంచి బయటకు వచ్చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ గూడెలకు వెళ్ళాలి, వాళ్ళ ఊళ్ళకి వెళ్ళాలి. వెడితే మళ్ళీ యుద్ధమే అక్కడ, మళ్ళీ యుద్ధంలోకే వెళ్ళాలి వాళ్ళు. వీళ్ళు ఇంకెక్కడైనా సెటిల్ అవుతారు. అంటే ఉద్యమంలో నుంచి బయటకు వచ్చేటువంటి అగ్రకులాల వాళ్ళకి ఏదో ఒక వెసులుబాటు ఉంటుంది. వాళ్ళకి ఎక్కడో ఆస్తులు ఉంటాయి, ఆ ఆస్తులు పట్టుకుని ఏదో బతికే ప్రయత్నం చేస్తారు. అలాగే వాళ్ళకున్న కులపరమైనటువంటి కాంట్రాక్ట్స్లో నుంచి ఏదో ఒక జాబో కాంట్రాక్ట్లో మరొకటో చేసుకుని బతుకుతారు. కానీ వీళ్ళ పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్న. దళితుల పరిస్థితి ఏంటి? ఉద్యమంలో పనిచేసినటువంటి దళితులు, మైనారిటీలు, లేకపోతే ఆదివాసీలు, వీళ్ళు తిరిగి యుద్ధంలోకే వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సరెండర్ అయిపోవటాలు ఇవన్నీ కూడా
ప్రస్తుతం పార్టీని లేకుండా చేశామనేటువంటి అభిప్రాయం కలిగించడం కోసం చేస్తున్న డ్రామా. ఉమ్, ఉద్యమం ఉంటుంది, ఇక్కడ ప్రజలు ఉన్నారు, వాళ్ళకి బాధలు ఉన్నాయి, వాళ్ళ కష్టాలు పెరుగుతున్నాయి. భారతదేశంలో ఒక నిశ్శబ్దంగా నిరసన కార్యక్రమం నడుస్తోంది జనాల్లో. ఉమ్, విపరీతమైనటువంటి ఆగ్రహం. ఉమ్, ఈ నడుస్తున్నటువంటి వ్యవస్థ మీద ప్రతి కుటుంబంలోనూ ఆగ్రహం ఉంది. ఈ ఆగ్రహం బద్దలయ్యేటువంటి సమయం రాబోతోంది. ఇప్పుడు ఈ బయటకు వచ్చిన వాళ్ళు మేము లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తామని చెప్పే వాళ్ళందరూ కూడా ఉమ్, ఈ సమాజాన్ని ఒక్కసారి అధ్యయనం చేసి ఇప్పటికే వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ ఎవరు పట్టించుకొని ఏరియాల్లోకి వెళ్ళి పనిచేయటం మొదలు పెడితే ఉమ్, మొదట ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ నెమ్మదిగా ప్రభుత్వం వాళ్తుంది వీళ్ళ మీద. ఉమ్, వాలిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆయుధం అంటే వాళ్ళు ఎలాగో ఆయుధంతోనే అణిచేస్తున్నారు. ఉమ్, ఆయుధంతో అణిచేటప్పుడు వాళ్ళ నిర్బంధాన్ని తట్టుకోవాలంటే మళ్ళీ ఆయుధం పట్టుకోక తప్పని పరిస్థితి రావచ్చు. ఆయుధం పట్టుకుని ఉండాలి అనేది మావోయిస్టు పార్టీయే కాదు, ఏ పార్టీ కూడా చెప్పలేదు ఎప్పుడు. కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, లేకపోతే పీపుల్స్ వార్ కావచ్చు, వీళ్ళెవరూ ఆయుధాలతోనే మొదలైన వాళ్ళు కాదు. ఉమ్, అనివార్యంగా ఆయుధాలు పట్టుకున్నారు. ఉమ్, అంటే అవతల వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఎందుకు ఉంటున్నాయి అనేది కూడా ప్రశ్నించాలిగా మనం. ఉమ్, సైన్యం దగ్గర ఎందుకు ఆయుధాలు ఉన్నాయి, పోలీసుల దగ్గర ఎందుకు ఆయుధాలు ఉన్నాయి, ఎమ్మెల్యేల దగ్గర గన్మ్యాన్లు ఎందుకున్నారు, ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర వాళ్ళకి లైసెన్స్డ్ వెపన్స్ అన్ని ఉంటాయో ఉమ్, లైసెన్స్ లేని వెపన్లు అన్ని ఉంటాయి ప్రతి ఎమ్మెల్యే దగ్గర. ఉమ్, ఎందుకంత వెపన్స్ పెట్టుకుని బతుకుతున్నారు? వీళ్ళందరూ చేస్తోంది జనం మీద సాయుధ పోరాటమే. ఉమ్, దాన్ని ఎట్లా చూడాలా? అంతే. జనం ఏ క్షణమైనా మీద పడతారేమో అని అన్న ఆయుధాలు పెట్టుకు తిరుగుతున్నారు వాళ్ళు. ఉమ్, జనాన్ని నిరాయుధులు చేసే ప్రయత్నం ఏమిటిది? మీరు సాయుధ పోరాటం అని సీరియస్గా మాట్లాడితే ప్రజల్ని నిరాయుధుల్ని చేస్తున్నారు తప్ప అవతల వాళ్ళ ఆయుధాల గురించి ఎందుకు మాట్లాడరు వీళ్ళు? అవతల వాళ్ళు చేస్తున్నటువంటి హింసల గురించి బలంగా ఎందుకు ఒక ఉద్యమాన్ని నిర్మించలేకపోతున్నారు? ఉమ్, నక్సలైట్లు ఆయుధాలు దించేయాలి, వాళ్ళు సరెండర్ అయిపోవాలని గగ్గోలు పెట్టే ప్రపంచం అంతా ఉమ్, ఓకే, వీళ్ళు ఆయుధాలు పట్టుకుంటారా లేదా పక్కన పెట్టండి, ముందు వాళ్ళ ఆయుధాల గురించి, ఉమ్, వాళ్ళు చేస్తున్న హింస గురించి బలంగా ఒక ఉద్యమాన్ని ఎందుకు నిర్మించలేదు ఉమ్, అంటే నిర్మించే పరిస్థితులు లేవు. నిర్మిస్తే వీళ్ళని ఉంచరు ఇక్కడ. వీళ్ళు ప్రభుత్వమా, నువ్వెందుకు ఇంత నిర్బంధం చేస్తున్నావు, ఎందుకు ఇంతమందిని చంపుతున్నావు, ఈ లొంగుబాట్లు అనేటువంటి కార్యక్రమం ఎందుకు తీసుకుంటున్నారు అని కనుక ప్రశ్నిస్తూ బయటకు వస్తే, అంటే ప్రతి ఒక్కరూ మూమెంట్లో ఉన్న వాళ్ళను, మూమెంట్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళను క్రిటిసైజ్ చేయటం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తప్ప ఉమ్, ఇదే పద్ధతిలో వాళ్ళు కనుక ప్రభుత్వం మీద మాట్లాడితే, ఉమ్, ఇప్పుడు ఆ రామచంద్రరావు చెప్పినటువంటి అర్బన్ నక్సల్స్ పని పడతాము అన్నప్పుడు వీళ్ళందరూ ఆ జాబితాలోకి వెళ్తారు. ఉమ్, ఆ జాబితాలోకి వెళ్ళటం ఇష్టం లేక వీళ్ళందరూ వీళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఇది కార్యక్రమం, ఇది నడుస్తున్నటువంటి పరిస్థితి. సార్, లొంగిపోయిన వారందరూ కూడా ఒక వేదికపై రావాలి. అలాగే ప్రభుత్వాలు కూడా ఏమంటున్నాయంటే ప్రజల క్షేత్రంలోకి రండి, అజ్ఞాతం నుండి మీకు ఇక్కడ స్వేచ్ఛ కల్పిస్తాము, ఇక్కడ మీ రాజకీయ వేదిక ఏందో ఇక్కడి నుంచి చూసుకున్నాను కూడా ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు కూడా అంటున్నాయి. మీకున్న అంచనా ప్రకారం లొంగిపోయిన వారందరూ కూడా ఒక రాజకీయ వేదిక పెట్టే అవకాశం ఉందా, లేకపోతే వివిధ రకాల వేదికలు పెట్టినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల నుండి, ఓట్ల నుండి కూడా ప్రజాస్వామ్యంలో ముందడుగేసే అవకాశం ఉందా? వీళ్ళ వ్యూహం ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు? అంటే వ్యూహం ఇంకా వాళ్ళు లోపల ఉన్నారు. ఒక చిన్న డిప్రెషన్లో ఉన్నట్టు కనిపించారు మొన్న. తిరుపతి అలాగే రాజిరెడ్డి వీళ్ళందరూ కూడా ఒక డిప్రెసివ్ టోన్లో ఉన్నారు. రాజిరెడ్డి గారు దాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు కొంతమేరకు. తన అసహనాన్ని ఆయన తన మాటల్లో వ్యక్తం చేశాడు. కాబట్టి వీళ్ళు పైగా ఇంకొక విషయం చెప్పాడు ఆయన, మేమందరం ఒక చోట నుంచి వచ్చిన వాళ్ళం కాదు ఇక్కడికి అని కూడా అన్నాడు ఆ వేదిక మీద. అంటే వీళ్ళు ఎక్కడెక్కడో ఎవరెవరో పట్టేసుకుని తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి ఏంటి మీ పరిస్థితి అని ఇంటరాగేషన్ జరిగింది. కాబట్టి ఫైనల్గా వీళ్ళని ఒప్పించారు, ఒప్పించి తీసుకొచ్చారు. వాళ్ళ మనసుల్లో తీవ్రమైనటువంటి తుఫాను ఉంది. దానిలో నుంచి ఆయన మాట్లాడాడు తిరుపతి, మేము రాజకీయాలకి ఉద్వాసన చెప్పడం లేదు, మేము రాజకీయ రంగంలోనే ఉందాం అనుకుంటున్నాము ఇప్పటికీ, కాకపోతే ఇప్పుడు లొంగిపోయాం కాబట్టి లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పాడు ఆయన. ఓకే. సో ఆయన ఎలాంటి
ప్రయత్నం చేస్తాడు అనేది నెమ్మదిగా ఆయనే చెప్తాడు. ఉమ్, అది మంచిదే. ఉమ్, డెఫినెట్గా ఆయన వరకు ఆయనకు తప్పదు కూడా, ఓకే. ఆయన వరకు తప్పదు. కాబట్టి అనివార్యంగా ఏదో ఒక రూపంలో వాళ్ళు పని మొదలు పెడతారు. ఉమ్, అయితే ఇది ఇప్పుడే కాదు, పీపుల్స్ వార్ శ్రీకాకుళ ఉద్యమం పూర్తిగా సెట్ బ్యాక్ అయిపోయినప్పుడు, అంటే ఆ నాయకత్వం మొత్తాన్ని నిర్మూలించిన తర్వాత ఉమ్, అప్పుడు కూడా వెంగళరావు గారు ఇదే చెప్పాడు. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి నక్సలిజం అనే దాన్ని తుడిచేశాను అని చెప్పాడు ఆయన. ఉమ్, ఏది ఆయన హోంమంత్రి అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఉమ్, చెప్పిన తర్వాత నెమ్మదిగా ఒక 3 సంవత్సరాల్లో మొదలైంది. ఉమ్, ఆ మొదలవటం ఆయుధాలతో మొదలవల. ఉమ్, ప్రజల సమస్యల్ని రోడ్డు మీదకి వచ్చిన ప్రజల దగ్గరికి వెళ్ళి అప్పుడు చెప్పిన మాట, పీపుల్స్ వార్ ప్రారంభంలో గో టు విలేజ్ క్యాంపెయిన్లో ప్రజలకు ఏం చెప్పాలి అన్నప్పుడు రాసుకున్నటువంటి మేనిఫెస్టో ఏంటంటే, ప్రజలారా మీకోసం ఎవరో వచ్చి ఏదో చేస్తారని మీరు అనుకోకండి, ఉమ్, మీ సమస్యల కోసం ఎవరో పనిచేయరు, మీ సమస్యల పరిష్కారానికి మీరే రోడ్డు మీదకి రావాల్సి ఉంటుంది. ఉమ్, కాబట్టి ఆ చేతనని పెంచుకోండి. అలా వచ్చినప్పుడు మీకు ఏదైనా సమస్యలు వస్తే మేము కూడా మీతో పాటు నిలబడతాం. ఉమ్, ఇది మాత్రమే చెప్పండి అనేది ఇన్స్ట్రక్షన్ ఆ రోజున. ఓకే. కాబట్టి ప్రజలలో పోరాట చైతన్యాన్ని నింపటం కోసం మాత్రమే ప్రచారం జరిగింది. ఎవరు ఆయుధాలు పట్టుకుని గ్రామాలకు వెళ్ళాలి. ఓకే. ఎప్పుడైతే ప్రజలలో తిరుగుబాటు తత్వాన్ని ప్రేరేపిస్తున్నారు అనే అనుమానం మొదలైందో, ఉమ్, ఈ గ్రామాలకు తరలినటువంటి స్టూడెంట్ దళాలని అరెస్టులు చేసి కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టడం మొదలుపెట్టారు తొలి దశలో. ఆ తర్వాత నెమ్మదిగా ప్రతి ప్రాంతంలోనూ ఎవరి చేతుల్లో భూమి ఉంది, ఉమ్, ఎవరు పనులు చేసుకు బతుకుతున్నారు, అక్కడ ఉమ్, భూమి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ కులాలకు చెందిన వాళ్ళు, భూమి ఏ కులాల చేతుల్లో ఉంది, స్పష్టంగా డేటా సంపాదించారు ఊళ్ళకి వెళ్ళినటువంటి స్టూడెంట్స్. ఉమ్, ఈ సేకరించినటువంటి డేటా ఆధారంగా ఏ ప్రాంతంలో మనం జనాల్ని కదిలించవచ్చు ఉమ్, అనేది చూసుకుని ఆ ప్రాంతాల్లో జనాల్ని కదిలించి ఆ భూముల్ని వీళ్ళ చేతుల్లోకి తీసుకురావడం కోసం పోరాటాలు మొదలుపెట్టారు. ఉమ్, మొదలుపెట్టినప్పుడు నిర్బంధం మొదలైంది. ఆ నిర్బంధాన్ని ఎదుర్కోవటం కోసం ఆయుధాలు వచ్చినాయి. అది మొత్తం జరిగినటువంటి కార్యక్రమం. ఉమ్, ఇప్పుడు కూడా నెమ్మదిగా వాళ్ళు లీగల్ ఫ్రేమ్వర్క్లో శ్రీకాకుళ ఉద్యమం తర్వాత ఎలాగైతే సీతారామయ్య గారి నాయకత్వంలో ప్రజా సంఘాలు నిరాయుధంగా పనిచేస్తూ వెళ్ళి అజ్ఞాతానికి వెళ్ళక తప్పని పరిస్థితి ఉమ్, వచ్చిందో, అంటే ఎన్టీ రామారావు సీఎం అయిన తర్వాత ముదిరింది ఆ పరిస్థితి. ఉమ్, ముదిరిన తర్వాత అంటే రామారావు గారి రోజుల్లో ఆయనలో ఒక దుర్మార్గ కోణం ఒకటి ఉంది. ఉమ్, ఎన్టీఆర్లో ఆయన అదృశ్యం, అంటే మిస్సింగ్ మరణాలు అనేవి నమోదయ్యాయి ఆయన హయాంలోనే. ఉమ్, అంటే దొరికితే అరెస్ట్ అయితే వాళ్ళని చంపేసి ఎక్కడో చోట అంత్యక్రియలు కూడా వాళ్లే పూర్తి చేసి మాకేం తెలియదని బుకాయించడం. ఒక లాడ్జిలో ఎవరో దొరుకుతారు, విజయవాడలో జరిగిన సంఘటన అది. ఉమ్, విజయవాడలో సూర్యదేవర్ మల్లికార్జున్ ప్రసాద్ అనే అతన్ని న్యూ కనకదుర్గ లాడ్జిలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఈ రోజుకి మాకు తెలియదని ప్రభుత్వం బుకాయిస్తుంది. ఉమ్, ఆయన చంపేశారు అప్పుడే. చంపేసి ఈ క్షణం కూడా ఎవరైనా విజయవాడ కమిషనర్ దగ్గరికి వెళ్తే మాకు తెలియదు, అది మిస్సింగ్ మరణాల్లో రికార్డ్ అయి ఉంది అని చెప్తారు. ఆ లాడ్జి పిల్లలు బయటకు వచ్చి ఒక టీ క్యాంటీన్ దగ్గర మాట్లాడుతుంటే ఎవరో వేరే సిపిఐకి చెందిన ఆయన ఎవరో విని ఉమ్, ఆ పిల్లల దగ్గర నుంచి ఆ సమాచారం తీసుకుని వచ్చి పౌర హక్కుల సంఘానికి చెప్పి అలర్ట్ చేస్తే వీళ్ళు వెళ్తే లాడ్జికి ఉమ్, అప్పటికే ఆ పిల్లల్ని పంపించేశారు. ఉమ్, అలాగే లాడ్జిలో రికార్డులని మార్చేశారు. ఉమ్, అసలు వీళ్ళు చెప్తున్నటువంటి రూము గత 4 రోజుల నుంచి ఎవరికీ ఇవ్వలేదు అన్న రికార్డు క్రియేట్ చేసి ఓకే. అంత డ్రామా నడిపారు. ఉమ్, ఆ చరిత్ర ఉంది. కాబట్టి పోలీసులు ఎన్టీ రామారావు గారి హయాంలో చాలామందిని ఇలా మిస్సింగ్ మరణాల పేరుతో చంపేశారు. తెలంగాణకు సంబంధించి గోపగాని ఐలయ్య, రాజమల్లు వాళ్ళిద్దరిని హైదరాబాద్లో సినిమా హాల్లో వాళ్ళు ఉమర్ ముఖ్తార్ సినిమా చూసి వస్తుంటే ఉమ్, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తుండగా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉమ్, కానీ మాకు తెలియదు, మేము అరెస్ట్ చేయలేదు, వాళ్ళు ఏమైపోయారో మాకు తెలియదు, అదే బుకాయింపు. కాబట్టి అనేక మిస్సింగ్ మరణాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి పార్టీ నెమ్మదిగా అజ్ఞాతంలోకి వెళ్ళాలి. మనం శత్రువు నుంచి అజ్ఞాతం, ప్రజల నుంచి అజ్ఞాతం కాదు, ఉమ్,
శత్రువుకి కనిపించకుండా మనని మనం కాపాడుకుంటూ జనంతో ఉందాం అని మాత్రమే కార్యక్రమం తీసుకున్నారు. రేపు వీళ్ళు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ప్రజలలో పనిచేయటం మొదలుపెట్టిన తర్వాత ఆ చైతన్యం ఏ రూపం తీసుకుంటుందో వాళ్ళకి తెలియదు. అందుకని ఏదో ఒక కార్యక్రమం అయితే మొదలు పెడతారు. మొదలుపెట్టిన తర్వాత ఆచరణలోంచి రాటు తేలుతుంది కార్యక్రమం ఏమిటి అనేది. సమస్యలు పరిష్కరించుకుంటూ వెడితే మంచిదే. ఇప్పుడు అందరూ చెప్తున్నటువంటి పద్ధతిలో ఆయుధాలు పట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అనే పరిస్థితి ఉంటే పట్టుకోకుండానే జరుగుతుంది. లేదు, పట్టుకోవాల్సిన పరిస్థితి అనివార్యత వచ్చినప్పుడు ఖచ్చితంగా పట్టుకుంటారు అప్పుడు మళ్ళీ. అందుకని ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు ఏదో ఒక ఆర్గనైజేషన్, అంటే బయటకు వచ్చిన వాళ్ళలో 2 రకాలు ఉన్నాయి. ఈ 2 రకాలని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. అంటే బయటకు వచ్చిన వాళ్ళందరూ దుర్మార్గులు, ద్రోహులు అనాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. ఇదివరకు బయటకు వచ్చిన వాళ్ళలో కూడా ఈ రకమైనటువంటి కేటగరైజేషన్ చేయలేదు ఎవరు కూడా. అవును సార్. కానీ పర్టికులర్గా వాళ్ళిద్దరి వ్యవహారంలోనూ వాళ్ళిద్దరిలో కూడా పర్టికులర్గా వేణుగోపాల్ మీద ఈ విమర్శ ఎక్కువ ఉంది. అంటే ఆర్గనైజేషన్లోనే ఆయన ఒక డిస్కషన్ పెట్టేశాడు. అంటే నిర్బంధం తీవ్రమైపోతున్నటువంటి దశలో టోటల్గా సరెండర్ అయిపోవటం అనే కార్యక్రమాన్ని ఆయన పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్గా తీసుకొచ్చే పని చేశాడు. అంటే అప్పుడు బసవరాజు గారు అందేంటంటే, మనం ప్రభుత్వంతో చర్చలు జరుపుదాం, ముందు ప్రభుత్వం నుంచి ఒక అష్యూరెన్స్ ఉండాలి కదా మనకి. అవును. ఇప్పుడు ఈ బయట మాట్లాడుతున్న మేధావులకు కూడా అదే ప్రశ్న. మీరు ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయండి, మీరు ప్రభుత్వం మీద ఉద్యమం చేసి కన్విన్స్ చేయండి, చేసి ప్రభుత్వం నుంచి ఒక అష్యూరెన్స్ ఇప్పించండి. పార్టీ మొత్తం బయటకు వచ్చేస్తుంది, అదే పేరుతో బయట పనిచేస్తుంది, ఓకే, దానికి ప్రభుత్వాన్ని అంగీకరింపజేసే పరిస్థితి ఉందని అనుకుంటున్నారా? అదే మాట అడిగాడు ఆయన, బసవరాజు గారు. అడిగి అసలు ఆ పరిస్థితి ఉందో లేదో ప్రయత్నం చేద్దాం, ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ఒక ట్రయల్స్ వేద్దాం, వాళ్ళు ఓకే అంటే చర్చలకు పెడదాం, ఆ చర్చల్లో ఇది కూడా పెడదాం. అంతే తప్ప వాడు ఆయుధం పట్టుకుని తిరుగుతుండగా మనం ఎదురెళ్తే వాడు మనని బతకనిస్తాడో బతకనివ్వడో తెలియనటువంటి పరిస్థితి. అవును. సో మనం ఇప్పుడు సరెండర్ కార్యక్రమం అనేది మనం మొదలుపెట్టేసి వెళ్ళిపోతే ప్రజల పరిస్థితి ఏమిటి, మనని నమ్ముకుని రోడ్ల మీదకి వచ్చినటువంటి జనాల పరిస్థితి ఏంటి, అది కూడా మన బాధ్యతే కదా. అవును. అందుకని బాధ్యత రాహిత్యం అవుతుంది నువ్వు చెప్తున్నది అని చెప్పాడు ఆయన. అప్పటి నుంచి నెమ్మదిగా ఇప్పుడు ఆయనకు చెప్పే చేశాను, ఆయనకు తెలుసు అని పదే పదే మాట్లాడుతున్నాడు ఇప్పుడు కూడా ఆయన. ఈ మధ్య మల్లోజుల వేణుగోపాల్ గారు వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. చాలా ముఖ్యమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఒకటి, మిలిటరీ చేతులకు వెళ్ళింది, మిలిటరీ సిద్ధాంతపరంగా ఉండాల్సిన పార్టీ ఒక ఆయుధాల మిలిటరీ చేతులకు వెళ్ళింది. దాంతో పాటు చాలా అంశాలు కూడా మాట్లాడారు. నేను ఎప్పుడో ఈ అంశాన్ని చెప్పాను, ఇది సాధ్యం కాదని, ఎవరు నా మాట వినలేదని కూడా చెప్పారు. తుపాకీ ఆధిపత్యం పెరిగింది, సిద్ధాంతం తగ్గి తుపాకీ శాసించడం మొదలైంది అనేటువంటి అభిప్రాయాన్ని మాట్లాడాడు ఆయన. అయితే ఆయుధం కొంచెం ఎక్కువగా, ఆయుధం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా నడిచింది అనే విమర్శని స్వీకరించవచ్చు, అందులో తప్పుందని నేను అనుకోవడం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో అలాంటి ఛాయలు కనిపించి కూడా ఉన్నాయి. అయితే టోటల్గా ఇక్కడ పోరాటాలనే నిర్మూలించాలని అనుకుంటున్నటువంటి ప్రభుత్వం గురించి కూడా మాట్లాడటం అవసరం. ఇది కేవలం నక్సలైట్ల నిర్మూలనలాగా చూస్తున్నారు కానీ, మావోయిస్టు పార్టీ నిర్మూలనగా చూస్తున్నారు కానీ, ఈ దేశంలో ఎవరిని ఏ పరిస్థితుల్లోనూ పోరాటాలు చేయడానికి అనుమతించే మూడ్లో ప్రభుత్వాలు లేవు. ఆ లేకపోవడం వల్లనే వీళ్ళందరూ కూడా నక్సలైట్లను విమర్శిస్తున్నారు తప్ప ప్రభుత్వం గురించి ఒక్క మాట మాట్లాడట్లేదు ఎవరు. ఓకే, మాట్లాడితే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు, వీళ్ళని తీసుకెళ్ళి ఆ గాట వేస్తారనే భయమే. సో పోరాటాలు, పోరాడే స్ఫూర్తిని, విప్లవాలు, వీటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే కార్పొరేట్లు వచ్చి మన జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతోంది. మొన్న బిల్ గేట్స్ ఊరికనే రాలేదు, పునుగులు తినడానికి రాలేదు బెజవాడ. ఆయనకు ఒక వ్యూహం ఉంది. ఆయన ల్యాండ్ గ్రాబర్, ప్రపంచవ్యాప్త ల్యాండ్ గ్రాబర్. ఆయన భారతదేశంలో కొంత వ్యవసాయ భూమిని తన కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నంలో వచ్చాడు ఆయన. వచ్చి అంటే నెమ్మదిగా ఇప్పుడు కౌలు రైతులే ఉన్నారు,
మీరు ఇట్లా అంటున్నారు కానీ బిల్ గేట్స్ అయితే మాత్రం నేను బాగా సంపాదించుకున్నా, ఇక నాకు చాలు, ఫౌండేషన్ కార్యక్రమాలు చేసుకుని ప్రజలకు సంపదన పంపిణీ చేస్తాను అని చెప్తున్నాడు. చారిటీ అనేది ఒక బూటకపు కార్యక్రమం. ఓకే. అంటే ఒక చేతిలో క్యారెట్, ఇంకో చేతిలో బెత్తం పట్టుకునే వ్యవహారం వాళ్ళది. అలా ఒక చేతిలో క్యారెట్ పట్టుకుని చెప్తున్నాడు, రెండో వైపు బెత్తం ఉంది ఆయన దగ్గర. ఆయన చంద్రబాబు గారితో మాట్లాడిన వ్యవహారం ఏంటంటే ప్రధానంగా, బాబు మేము మా వ్యాపారానికి అవసరమైనటువంటి పంటలు పండించుకోవడానికి ఈ భూములు వాడుకుంటాం, ఎంత ల్యాండ్ మాకు ఇవ్వగలరో మీరు తేల్చండి అనేది ఆయన ముందు పెట్టినటువంటి ఎజెండా. ఆయనకు ల్యాండ్ అలాట్మెంట్స్ జరుగుతాయి. ఆయన ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటున్నాడు భూములు, ఇక్కడ కొత్త కాదు. అమెరికాలో చాలా భూములు ఆయన కంట్రోల్లోకి వెళ్తున్నాయి. ఆల్రెడీ అక్కడ నిరసనలు జరుగుతున్నాయి దీని మీద. ఆ పెద్ద మనిషి ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఓకే. కాబట్టి ఇలాంటి అనేక ప్రమాదాలు మన ముంగిటికి వస్తున్నాయి. అంటే నెమ్మదిగా రైతులు ఎలాగూ లేరు ఇప్పుడు, ఎవరు ల్యాండ్ లార్డ్ వ్యవసాయం చేయట్లా, కౌలు రైతులే ఉన్నారు దాదాపు 99% తెలంగాణలోను ఆంధ్రాలోనూ కూడా. కాబట్టి ల్యాండ్ లార్డ్కి ఏమో కౌలు రైతులు ప్రాపర్గా డబ్బులు ఇవ్వరనేటువంటి బాధ ఉంటుంది. మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. మీ ఎకరం పొలానికి ఇంకెక్కడో ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో 1200 గజాలు ఇస్తాం కమర్షియల్ ల్యాండ్, అక్కడ ఏదో బిజినెస్ చేసుకోండి మీరు, ఈ వ్యవసాయ భూమి మాకు అప్పచెప్పేయండి. ఆ కౌలు రైతులకి ఇక్కడ పని దొరుకుతుంది, వారికి జీతం ఇస్తారు. కాబట్టి ఇతను హ్యాపీయే, మీరు హ్యాపీయే అనే పద్ధతిలో మొదలవుతుంది. ఇది మొదలు పెట్టేశారు, అయిపోయింది అది. కాబట్టి కార్పొరేట్ కమ్యూనిజం లేకపోతే కార్పొరేట్ సోషలిజం అనే దాన్ని ఎమర్జీ చేస్తున్నారు. ఎవరికి సొంత ఆస్తి ఉండదు, మీ ఆస్తులన్నీ కార్పొరేట్ల పరం చేయండి. కార్పొరేట్లు మిమ్మల్ని మీకు రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం భోజనం పెట్టి సాగుతాయి, మీరు పని చేయాలి వాటి కోసం. ఇది కథ, భవిష్యత్తులో జరిగేది ఇదే. దీనికోసం జరుగుతున్న చాలా యుద్ధ ప్రాతిపదిక మీద జరుగుతోంది. ఇది జరపడం కోసం మావోయిస్టు పార్టీని నిర్మూలించాలి. అది జరుగుతున్నటువంటి కగార్ ఆపరేషన్ వెనకాల ఉన్నటువంటి అంతఃసూత్రం ఇది. దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఇదేమీ లేదు, ఇంకా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది, అమిత్ షా గారు చాలా డెమోక్రాటు అనుకుని ఎవరికి వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుని బతుకుతున్నారు. సార్, మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కీలక నేత గణపతి ఎక్కడ అనే ఒక క్వశ్చన్ అయితే కనిపిస్తూ ఉంది. అడవుల్లో లేరు, ఆయన అయితే మాత్రం మైదాన ప్రాంతాల్లో ఉన్నారని కూడా తెలంగాణ డీజీపీ చెప్పారు. కాదు విదేశాల్లో ఉన్నారు, నేపాల్లో ఉన్నారు అని చెప్తున్నారు. ఒకరిద్దరు అయితే మాత్రం ఆయన రావాల్సిందే, ఆయన బయటకు వస్తే బాగుంటుంది, లొంగిపోవాలని కొంతమంది చెప్తున్నారు. ఏం చెప్తారు సార్ గణపతి గారు? ఆయన బంధువులు కోరారు బయటకు వచ్చేయమని. ఇప్పుడు ఎలాగైతే తిప్పిరి తిరుపతి గారి తమ్ముడి కుమార్తె పెదనాన్న వచ్చాయి అని చెప్పి ఆ అమ్మాయి పిలుపునిచ్చిందో, అదే పద్ధతిలో గణపతి బ్రదర్స్ అంటే వాళ్ళ కజిన్ బ్రదర్ ఎవరితోనో మాట్లాడించి దాన్ని విపరీతంగా సర్క్యులేట్ చేశారు వీడియో. అంటే స్ట్రేటే చేస్తోంది ఈ కార్యక్రమం. స్ట్రేట్ చెప్పి, మీడియా నువ్వేం చేస్తున్నావు, నువ్వు వెంటనే ఈరోజు ఈ పని చేయి అంటే, మీడియాకి ఎడిటర్ పాత్ర స్ట్రేటే చేస్తోంది ఇప్పుడు. ఓకే. కాబట్టి మీరు అర్జెంటుగా గణపతి బంధువులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో అతన్ని సరెండర్ అయిపోమని విజ్ఞప్తులు తీసుకొచ్చి టెలికాస్ట్ చేసి ప్రెజర్ పెంచండి అని ఒక ప్రోగ్రాం ఇచ్చింది. ఆ ప్రోగ్రాం భుజాన్ని వేసుకుని మీడియా ఆ పనిలో ఉంది ప్రస్తుతం, లేకపోతే వీళ్ళకి జీతాలు రావు. సో ఆ పని నడుస్తోంది. అందులో భాగంగానే వాళ్ళ బ్రదర్తో మాట్లాడించారు. ఆయన ఇక్కడున్నాడు అక్కడున్నాడు అనేది ఆ గందరగోళం కూడా వాంటెడ్గానే రేపుతున్నారు. ఆయన నేపాల్లో ఉన్నాడు, లేదు అమెరికాలో ఉన్నాడు, ఇంకో చోట ఉన్నాడు, ఈ పద్ధతిలో రకరకాల కథనాలు గంటకొకటి వస్తున్నాయి. ఆయన ఎక్కడో సేఫ్గా ఉంటాడు, అంతవరకే. ఎవరికి తెలియదు, ఎందుకంటే అది రహస్య పార్టీ. రహస్య పార్టీ నిర్మాణంలో ఒక వ్యక్తి బలాన్ చోట ఉన్నాడని చెప్పడం కుదిరే పని కాదు. ఆయన ప్రస్తుతానికి తనకు సురక్షితం అనిపించిన చోట ఎక్కడో ఉంటాడు. అది ట్రాక్ చేయడానికి వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. ట్రాక్ అయితే సేమ్ ఆయనకు బసవరాజుకి ఏం జరిగిందో, తిప్పిరి తిరుపతికి ఏం జరిగిందో అదే జరుగుతుంది. ఆయన్ని కూడా కంట్రోల్లోకి తీసుకుని ఒకటే ప్రపోజల్, ఓకే మీరు ముగిసింది, టోటల్గా అయిపోయిందని ఒక ప్రకటన చేయాల్సి ఉంటుంది, లేకపోతే మీరు ఉండరు, ఏదో తేల్చుకోండి అనే ఆప్షనే ముందుకెళ్తుంది. కాబట్టి ఆ ట్రాకింగ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టి కొంచెం అంటే స్పీడ్ పెంచాలి. ఇప్పుడు వాళ్ళు టైం దగ్గరకు వస్తుంది, వాళ్ళు ప్రకటించుకున్న టైం.
అందుకని ఈ హడావిడి వాంటెడ్గా క్రియేట్ చేస్తున్నారు మీడియా మీదుగా. సో ఆయన ఎక్కడున్నాడు అనేది ఎవరికి తెలిసే అవకాశం లేదు. దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా అసలు లేదని నేను అనుకుంటున్నాను. సో చివరిగా మావోయిస్టు పార్టీ విధానాలు ఇక ఒకవైపు ఈ విధానాలు సరైనది కాదు, పరిస్థితులు మారిపోయాయి అని కొంతమంది మాట్లాడుతున్నారు. సరే, లొంగిపోయి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఒకటే మాట్లాడుతున్నారు, ఏంటంటే పరిస్థితులు మారాయి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే సరైన నిర్ణయం అని వాళ్ళు చెప్తున్నారు. మీరేం చెప్తారు సార్? అంటే పరిస్థితులు మారాయని వాళ్ళు చెప్తున్నది అంటే గతంలో లాగా లేదు. గతంలో లాగా లేదు అంటే 95కు ముందు ఉన్నటువంటి భారతదేశం కాదు ఇది. 95 నుంచి మొదలైంది. 95 అంటే ఇప్పటికి ఎంతకాలం అయింది? 30 ఏళ్ళు దాటాము. 33 సంవత్సరాల క్రితం మన దేశంలోకి ఆర్థిక సరళీకరణలు ప్రవేశించినాయి. ఈ ఆర్థిక సరళీకరణలు ప్రవేశిస్తున్న సమయంలోనే ఇంకొకటి జరిగింది. చాలా స్పష్టంగా ఈస్ట్ యూరోప్ కుప్పకూలిన తర్వాత, సోవియట్ రష్యా కుప్పకూలిన తర్వాత, దీనికంటే ఒక 4 ఏళ్ల ముందు జరిగినటువంటి కారంచేడు నుంచి మొదలైనటువంటి దళిత చేతన నెమ్మదిగా ఈ ఈస్ట్ యూరోపు ఇవన్నీ కుప్పకూలిపోతున్నటువంటి సందర్భంలో అస్తిత్వవాద ఉద్యమాలు ముందుకు వచ్చినాయి. ఈ అస్తిత్వవాద ఉద్యమాలని భుజాన వేసుకొని వాళ్ళల్లోకి వెళ్ళటంలో ఒక ఇబ్బంది జరిగింది మావోయిస్ట్ పార్టీ నుంచి, అప్పటి పీపుల్స్ వార్ నుంచి. కాబట్టి ఇలాంటి కొన్ని అపసవ్యతలు జరగటం వలన కొన్ని సమూహాల నుంచి తీసుకోవాల్సిన మద్దతును తీసుకోలేకపోయింది. ఇప్పటికీ అదే జరుగుతోంది. ఓకే, ఓన్ చేసుకోవట్లేదు. కాబట్టి వాళ్ళతో డైలాగ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళల్లోకి రిట్రీట్ అవ్వాలి పార్టీ. అది జరిగితే సరిపోతుంది, అంతకుమించి ఏం లేదు అక్కడ. ఆ కార్యక్రమం ఎలా జరుగుతుంది అనేదే చూడాలి. అందుకని నేనేమంటానంటే, మీరు ఇప్పుడు అన్నారు ఏమిటిది అంటే మారిన పరిస్థితులు అని. ఈ మారిన పరిస్థితులకి ఈ రోజున అంకురార్పణ జరగలేదు. ఇప్పుడు ఈ రోజున మారలేదు పరిస్థితి. 95లోనే మారాయి. ఓకే, మారిన రోజే మెలకువగా పనిచేసి ఉంటే వేణుగోపాల్ గారు ఉన్నారు అప్పుడు కీలకంగానే. మరి అప్పుడు ఆయన ఏం ఆలోచించాడు? ఈ రోజున మాట్లాడుతున్నట్టు 2-3 ఇయర్స్ బ్యాక్ ఆయన ఒక 3-4 ఏళ్ల క్రితం నుంచి ఆయనకు ఆందోళన మొదలైంది. అంటే వీళ్ళు ఎప్పుడైతే పీక్స్కి వెళ్ళిపోతుంది, ఇంకా వాళ్ళ మీద ప్రెజర్ ఉంది, గవర్నమెంట్ మీద ప్రెజర్ ఉంది. బాబు మైనింగ్ ఏరియా మొత్తం మాకు వేకేట్ చేసి అప్పచెప్పండి అని. మీరు ఒక బిల్డర్తో అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు, మీ ఇంటిని డెవలప్మెంట్కి ఇస్తామని. మీ ఇంట్లో ఏవో ఇష్యూస్ ఉంటాయి, మీరు వాడికి చెప్పిన ప్రామిస్ నిలబెట్టుకోవడానికి ఇష్యూస్ అడ్డం పడుతున్నప్పుడు వాడి ప్రెజర్ పెంచుతాడు కదా మీ మీద. అదే ప్రెజర్ ప్రభుత్వం మీద ఉంది. మీరు అర్జెంటుగా వీళ్ళందరినీ తొలగించి మాకు అప్పచెప్తారా, లేకపోతే మిమ్మల్ని వేసేయమంటారా అని అట్నుంచి అమిత్ షాకి ప్రెజర్ ఉంది. అందుకని ఆయన తొందరపడుతున్నాడు. ఈ తొందరపడుతున్నటువంటి తొక్కిసలాట వ్యవహారంలో మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు అని ఒక స్టాండ్ తీసేసుకున్నాడు ఆయన. తీసుకుని ఆయన ధోరణిలో హడావిడిగా వెళ్ళి వాళ్ళతో కుమ్మక్కయి సాధ్యమైనంత మందిని తీసుకెళ్ళి అయిపోయింది అనేటువంటి ఇంప్రెషన్ ప్రపంచానికి ఇవ్వడం కోసం ప్రయత్నం చేశాడు ఆయన. కుమ్మక్కయ్యారా? ఆయన వాళ్ళతో టచ్లో ఉన్నాడు సుదీర్ఘకాలం. ఏది ఆ 20 పేజీల లెటర్ రావడానికంటే ముందే ఆయన వైఫ్ వెళ్ళి సరెండర్ అయినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక సూచన చేశాడు అప్పుడు, ఫడ్నవీస్. ఆయన కూడా అతి త్వరలో ఇదే వేదిక మీద నిలబడేటువంటి ఛాన్స్ ఉంది అన్నాడు. సో ఇండికేట్ చేసింది అంటే గవర్నమెంట్ వైపు నుంచి ఆ చొరవ ప్రదర్శించారు వాళ్ళు. వారు మా రాడార్లో ఉన్నారు అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఆయన ఇచ్చాడు సీఎం గారు. ఆ తర్వాత దాన్ని నొక్కి వక్కాణించాడు కూడా. నేను ఆ రోజే చెప్పాను కదా, ఆ సీన్ జరిగింది కదా అని. సో ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయంటే వీళ్ళు నెమ్మదిగా నెగోషియేషన్స్లోకి వెళ్ళారు. అందుకని ఆయన సరెండర్ కొంచెం జనాలను ఇబ్బంది పెట్టింది. అంటే అది ఇంకొన్ని నష్టాలకి కూడా దారి తీసింది. అందుకని ఆయన సరెండర్ పట్ల కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి ఇప్పటికీ ప్రపంచానికి. అయితే మిగిలిన సరెండర్ల గొడవ వేరు. మిగిలిన సరెండర్ల గొడవ వేరు. ఇప్పుడు ఆసన్న ఎందుకు మాట్లాడట్లేదు ఈ మధ్య? అవును, ఆయన ఎందుకు కనిపించట్లేదు? ఇద్దరు కలిసి కనిపించారు కదా మొదట. అవును. ఇప్పుడు ఓన్లీ వేణుగోపాల్ ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆసన్నని ఎక్కడ దాచారు అనేది కూడా ఒక డౌట్ ఉంది. అంటే ఆయన హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత, హిడ్మా బూటకప్ ఎన్కౌంటర్ జరిగిన తర్వాతకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఆసన్న. అందులో చాలా స్పష్టంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, హిడ్మాని పట్టుకుని చంపేశారు, ఇది ఎన్కౌంటర్ కాదు, ఇది బూటకపు ఎన్కౌంటర్, చాలా స్పష్టంగా నేను ఎవరితోనైనా ఈ విషయం చెప్పగలను అన్నాడు ఆయన. అది ఎక్కడో వాళ్ళకి గొంతుకు అడ్డం పడినట్టుగా నాకు అనిపిస్తోంది. అప్పటి నుంచి ఆయన్ని మీడియా ముందుకు తీసుకురావడానికి వాళ్ళు అంత సంసిద్ధంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఆ మేరకు ఆయన మీద ప్రెజర్ కూడా పెట్టుంటారు, నియంత్రణ పెట్టుంటారా? డెఫినెట్గా. సో అదే కండిషన్, అందరి పరిస్థితి అదే ఇప్పుడు. అంటే ఎవరు ఏం మాట్లాడాలో కూడా వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు, అకార్డింగ్ టు స్క్రిప్ట్ వెళ్ళాలి తప్ప సొంత అభిప్రాయాలు చెప్తే ఇబ్బంది. అందుకని ఆసన్నగా అనిపించడం లేదు. ఈ ముఖ్యమైన నేతలు ఇదేదో ముందే సరెండర్ అయితే బాగుండేది కదా, చాలా ప్రాణాలు మిగిలిపోయేదని కూడా ఒక చర్చ. అలాగే తెలిసి కూడా ఇంతకాలం అంటే పై స్థాయి వాళ్ళకు ఏం జరగలేదు, కింది స్థాయి వాళ్ళు చాలామంది కూడా నష్టపోయారు చాలామంది అని కూడా ఇంకొక రకమైన చర్చ. నిజంగా ఏం చెప్తారు? పై స్థాయిలో ఎందుకు నష్టాలు జరగలేదు? బసవరాజు గారు వెళ్ళిపోయారు, సుధాకర్ చనిపోయాడు, ఇవన్నీ కళ్ళ ముందు జరిగినవే కదా. తెలంగాణ సమాజం రాజు దాదా వీళ్ళందరినీ, కాటా సత్యనారాయణ రెడ్డి వీళ్ళందరినీ చంపేసినటువంటి సందర్భాలు అందరికీ తెలుసు కదా, పాక హనుమంతు. కాబట్టి నష్టాలు జరిగినాయి. అంటే వీళ్ళందరినీ కాపాడుకుని ఉంటే బాగుండేది అని కొంతమంది మాట్లాడుతున్నారు, కానీ ఈ కాపాడుకోవటం అనేది వాళ్ళు మాత్రమే, వాళ్ళు సరెండర్ అవటం ద్వారా మాత్రమే అవుతుందని అనుకుంటే ఎలాగా? ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఒక ఉద్యమం నిర్మించాలి కదా ఇక్కడ. వీళ్ళు కోరుకుంటున్న వాళ్ళందరూ కూడా శాపనార్థాలు పెడుతున్నారు, కానీ ప్రభుత్వాన్ని నియంత్రించడానికి ఇక్కడ ఒక చిన్న కదలిక చేద్దాం, రోడ్డు మీదకి వచ్చి మనం ప్రెస్ మీట్ పెడదాం, కనీసం ప్రభుత్వం ఇలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మాట్లాడదాం. అంటే పౌర హక్కుల సంఘమైనా కమ్యూనిస్ట్ పార్టీలైనా? కమ్యూనిస్ట్ పార్టీ అని కాదండి, ఇప్పుడు ఎవరైతే మావోయిస్ట్ పార్టీ మీద విరుచుకుపడుతున్నారో, ముందే మీరు బయటకు వచ్చేసి ఉంటే, ముందే సరెండర్ అయిపోయి ఉంటే అని మాట్లాడుతున్నారు కదా చాలామంది. అసలు ఆ విధానమే తప్పు, సాయుధ పోరాటమే తప్పు. ఈ మాట్లాడుతున్న పెద్దలందరూ కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఒక కార్యక్రమం మొదలుపెట్టుంటే ప్రభుత్వం కొంత న్యూట్రలైజ్ అయ్యేది. ప్రభుత్వాన్ని న్యూట్రలైజ్ చేయటం అనే కార్యక్రమంలో వీళ్ళెవరూ క్రియాశీలకంగా లేరు. ఎంతసేపు లొంగిపోమ్మని మావోయిస్టుల మీద యుద్ధం చేశారు, కానీ వీళ్ళని ఎందుకు చంపేస్తున్నావు అని చెప్పి స్ట్రైట్ని పట్టుకొని సీరియస్గా రోడ్డు మీద నిలబెట్టిన ప్రయత్నం వాళ్ళు చేయలే. అది ఇప్పటికైనా చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఎవరైతే లొంగిపోవాలి, సరెండర్ అయిపోవాలి మీరు అన్నట్టుగా, ఇంకా ముందే బయటకు వచ్చేసి ఉంటే పోయేది, ఇంతకాలం ఎందుకున్నారు, అసలు సాయుధ పోరాటం జరుగుతుందా, మీ వల్ల అవుతుందా, ఈ మాటలు చెప్తున్నటువంటి వాళ్ళు ఓకే, వీళ్ళ పరిస్థితి ఏదో ఉంది ప్రస్తుతానికి, దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి వాళ్ళు చెప్పలేదో వాళ్ళు పడుతున్నారు, కానీ ప్రభుత్వం దుర్మార్గం గురించి మాట్లాడండి పోని. వీళ్ళని తిట్టారు, అలసిపోతున్నారు మీరు తిట్టి. కొంచెం రెస్ట్ తీసుకుని, కొంచెం ఓపిక తెచ్చుకుని ప్రభుత్వం మీద కార్యక్రమం మొదలు పెట్టండి. మీరు మొదలు పెడితే కనీసం ప్రభుత్వం న్యూట్రలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజా సమూహంలో వీళ్ళకు ఒక సానుభూతి ఉంది అనే విషయాన్ని, అంటే వీళ్ళు సీరియస్గా పట్టించుకుంటున్నారు, ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న తప్పులను కూడా ప్రపంచం పట్టించుకుంటోంది, ఏకోన్ముఖంగా మనకు మద్దతు లేదు ప్రజా సమూహాల నుంచి అనే అభిప్రాయం స్టేట్కి కలిగించడానికి ఒక నిరసన కార్యక్రమం మొదలుపెట్టి అప్పుడు మాట్లాడండి మీరు. అలా లేకుండా వన్ సైడెడ్గా వెళ్ళిపోవడం తప్పు. అందుకని ఒంటరి అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ మావోయిస్ట్ పార్టీకి. ఆ సఫకేషన్లో ఉన్నారు వాళ్ళు. మొన్న తిరుపతి గారి ముఖంలో చాలా స్పష్టంగా కనిపించింది అది. ఆయన ఒక 50 ఆలోచనలతో ఉన్నాడు ఆ రోజు అక్కడ. ఆ గందరగోళం ఆయన ఫేస్లోనూ ఆయన మాటలోనూ స్పష్టంగా కనిపించింది. అంటే చాలా తీవ్రంగా ఆలోచనలు నడుస్తున్నాయి బ్రెయిన్లో. అటువంటి కండిషన్లోకి నెట్టేశారు వీళ్ళని. అది ప్రతిబింబం. సార్, తిరుపతిని ఏ ప్రశ్న అడిగినా కానీ, మీడియా వాళ్ళు అడిగినా కానీ ఒకటే ఆన్సర్ చెప్పాడు ఏంటంటే, ఈ సమయం సందర్భం సరైనది కాదు, అవకతవకలు అవుతాయి, చాలా కొత్త చర్చ వస్తుంది పార్టీలో. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఏదో ఆశించి అడుగుతారు, ఆ ఉన్న వేదిక వేరు, ఆ ఉన్న వేదిక మీద ఉన్నవాళ్ళు వేరు, అది వాళ్ళ వేదిక కాదు. అవును.
కాబట్టి అక్కడ ఏం చెప్పాలో ఆల్రెడీ వాళ్ళకి చెప్పారు వీళ్ళు. ఓకే. వాళ్ళకి ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ ఉంది అక్కడ. ఆ స్క్రిప్ట్ని చెబితే బయటికి ఇంకోలా కమ్యూనికేట్ అవుతుంది. అది చెప్పడానికి వాళ్ళు సుముఖంగా లేరు. అలాగని వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి అది తగిన వేదిక కాదు. ఓకే. కానీ ఇటు నుంచి ప్రశ్నలు వచ్చేస్తాయి. అంటే ఈ ప్రశ్నలు రావాలి అని వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఎవరు? డిపార్ట్మెంటే రెచ్చగొడుతుంది వీళ్ళని. ఇది కూడానా? ఇలా గుచ్చండి మీరు. ఇదొక రకమైన ఇంట్రాగేషన్లో ఇదొక మెథడ్. మీరు గుచ్చండి, ఏమన్నా కారుతారేమో చూద్దాం. ఇంకా వీళ్ళలో అది ఉందనేది మాకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత వీళ్ళని మీరు వెళ్ళిపోయాక లోపలికి తీసుకెళ్ళి మేము దాని మీద మాట్లాడతాం అని ఇటు నుంచి ఒక ఇంట్రాగేటివ్ ప్రోగ్రామ్ కూడా జరిపి ఉండొచ్చు. ఓకే. అందుకని ఆయన బ్యాలెన్స్ తీసుకున్నాడు. ఆయనకు అర్థమైంది సన్నివేశం. అర్థమై బాబు ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఆయన రాజిరెడ్డి గారు చెప్పాడు కదా, అవుట్ అయిపోయాడు ఆయన చెప్పాడు కదా ఓపెన్గా, బాబు 100 మాట్లాడిస్తారు, ఇవన్నీ కాదు, ఇది వేదిక కాదు, మీరు మా అడ్రస్లు మీకు తెలుస్తాయి, మేము బయటకు పోయాక మేము ఎక్కడ ఉంటామో అక్కడికి రండి, ప్రశాంతంగా అక్కడ మాట్లాడుకుందాం కాదు అంటూనే ఆయన మావోయిజానికి అంతం లేదు, ఎవరు కూడా దీన్ని అంతం చేయలేని. ఎలా చేస్తారండి? ప్రజలు ఉన్నారు, ప్రజలకు సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆ మధ్య ఇప్పుడు వీళ్ళందరికంటే చాలా ముందు దాదాపు 4 ఏళ్ల క్రితం సరెండర్ అయిపోయిన ఒక ఛత్తీస్గఢ్లో ఒక నాయకుడిని ఒక హిందీ ఛానల్, ఒక హిందీ ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు. ఆయన ఇంట్లో కూర్చుని ఉంటే అప్పటికింకా బసవరాజు గారి ఎన్కౌంటర్ కూడా జరగలేదు, సీరియస్గా ఉంది వాతావరణం. ఆ టైంలో ఆయన ఒక మాట చెప్పాడు, నేనేదో నా అనారోగ్యము దీంతో బయటకు వచ్చేసి ఏదో బతుకుతున్నాను ఇక్కడ, ఏమంత మెరుగ్గా లేదు జీవితం, నా జీవితము మెరుగ్గా లేదు, మా సమూహం జీవితాలు కూడా అంత మెరుగ్గా లేవు, ఇంటి చుట్టూ నిర్బంధం పెరుగుతోంది, కార్పొరేట్లు వచ్చేస్తున్నాయి, వాళ్ళు ఏ క్షణమైనా ఇక్కడి నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టేటువంటి ప్రోగ్రాంలో ఉన్నారు. ఓకే. సో ఇదంతా జరిగితే మావోయిస్టు పార్టీ ఉన్నా లేకపోయినా ఈ ప్రజల ఒత్తిడి పెరిగినప్పుడు వీళ్ళు తిరుగుబాటు చేసే ప్రమాదం కూడా ఉందనేది నాకు అర్థమవుతోంది. ఈ ప్రమాదం నుంచి ప్రభుత్వం తన్ని తాను కాపాడుకోవడం కష్టం కావచ్చు. మావోయిస్టు పార్టీని కంట్రోల్ చేసామనే సంతృప్తితో వాళ్ళు ఉండొచ్చు, కానీ ఈ అణచివేతకి గురవుతున్నటువంటి ప్రజల తిరుగుబాటుని తట్టుకోవటం అంత ఈజీ కాదు అని చెప్పాడు ఆయన. అదే పరిస్థితి. అంటే భవిష్యత్తులో ఇక ప్రజల నుండి ఒక పెద్ద తీవ్ర ఆగ్రహం వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా ఆ వాతావరణం ఉంది, పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. అటువైపు లీడ్ అవుతోంది. అంటే ఇప్పటికీ మేధావులు కొంచెం కప్పదాటు వ్యవహారంలో ఉన్నారు, కానీ చాలా పేపర్లలో మనకి లేదు, మీడియాలో వస్తున్నటువంటి వార్తల్లోనూ అసహనం కనిపిస్తోంది జనాల్లో. మార్కెట్ ఎకానమీ తాలూకా ప్రెజరు ఈ 33 ఏళ్ళు అనుభవించినటువంటి ప్రతి ఇంట్లోనూ సంక్షోభం ఉంది ఇప్పుడు. ఓకే. ప్రతి ఇంట్లోనూ పిల్లలతో పేరెంట్స్కి తీవ్రమైనటువంటి ఘర్షణలు ఉన్నాయి. అంటే మార్కెట్ ఎకానమీ వాళ్ళకి రకరకాల భ్రమలు కల్పించింది, పిల్లలకి కల్పించి అనవసరమైన వస్తువులు అవసరమైన వస్తువులుగా, నిత్యావసర వస్తువులుగా మార్చారు. కారు ఉండటం అనేది ఒక నిత్యావసర వస్తువు. కనీసం కారు ఎందుకు కొనలేదు అని తండ్రిని రోడ్డు మీద నిలబెడుతున్నటువంటి కొడుకులు ఉన్నారు. కాబట్టి ఒక విచిత్రమైనటువంటి జీవితాలు బతుకుతున్నారు అందరూ. లగ్జరీ ఇప్పుడు నిత్యావసరంగా మార్చింది, మార్కెట్ మారుస్తుంది, అలాగే ఆల్గారిథంలోకి తీసేసుకుంటుంది. తెలియకుండానే వాళ్ళ బుర్రల్ని వాళ్ళు కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళ మాయాజాలంలో ఇరుక్కున్న పిల్లలు వీళ్ళకి అర్థం కాక, వీళ్ళని అందులో నుంచి ఎలా బయటకు లాగాలో తెలియక, వాళ్ళ కోరికలు తీర్చలేక నానా చావు చూస్తున్నారు ప్రతి ఇంట్లోనూ పేరెంట్స్ మీద తీవ్రమైన ద్వేషం పిల్లల్లో పెరుగుతోంది. కంపార్ట్మెంటలైజేషన్ అయిపోయింది. ఎవడి కంపార్ట్మెంట్లో వాడు, ఎవడి ఫోన్లో వాడు, ఎవడి గదిలో వాడు. డైనింగ్ టేబుల్ అనేది చచ్చిపోయింది, డ్రాయింగ్ రూమ్ చచ్చిపోయింది, టీవీ కామన్గా చూడట్లేదు ఎవరు, అసలు టీవీ పెట్టట్లేదు చాలా ఇళ్లల్లో. డైనింగ్ టేబుల్ మీద బట్టలు బారేస్తున్నారు, కానీ ఎవరు అక్కడ కూర్చుని భోజనాలు చేయట్లేదు. ఎవరి గదుల్లోకి వాళ్ళు, ఎవరి ఆపరేటివ్ మోడ్లో వాళ్ళు వాళ్ళకి కావలసినవి ఆర్డర్ పెట్టుకుని ఆ గదిలో తింటున్నారు వెళ్ళి. ఈ కండిషన్లో తమకు ఏదైనా సమస్య ఎమర్జ్ అయిపోతే పక్క వాళ్ళతో షేర్ చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాడు పట్టించుకోడు,
కాబట్టి తన కష్టాన్ని వీడితో చెప్పుకోవడానికి మొహమాట పడతాడు. ఉమ్, ఆ గదిలోనే ఆత్మహత్య చేసుకు చచ్చిపోతాడు. ఆత్మహత్యలు పెరిగాయి ఈ దేశంలో, అవును. మానసిక సమస్యలు పెరిగాయి, సైకియాట్రిక్ హత్యలు పెరిగిపోయాయి. హత్యలు పెరిగాయి, ఉమ్, దీంతో పాటు సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ పెరిగాయి. ఉమ్, ప్రతి సైకియాట్రిస్ట్ దగ్గర కేవలం పిల్లలే, వందలాది మంది పిల్లలు ఉన్నారు అక్కడ, ఉమ్, పేషెంట్లు. ఉమ్, మరి ఈ పరిస్థితిని అడ్రస్ చేయడానికి ఒకటి కావాలి కదా. ఉమ్. ఆ పాత్ర తిప్పిరి తిరుపతి గారు తీసుకుంటే బాగుంటుంది. అక్కడి నుంచి మొదలు పెడితే సమాజం చాలా వరకు ఆర్డర్లోకి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ భరద్వాజ్ గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.